ఇలా చీరా శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకుండా ఏంది పరిస్థితి? టికెట్ రాదు అన్నది లేదు. రేపు ఏమైనా ఈక్వేషన్ల సమీకరణలు ఏమైనా మారితే ఒకవేళ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా ఇతర వేరే మనం ఎలిజిబుల్ లేనివి ఏమైనా ఉంటే అప్పుడు రానప్పుడు పార్టీ ఇంకో రకంగా గుర్తిస్తుంది, కానీ అట్లా ఏమీ ఉండదు. చీరా శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ టికెట్ రాకపోతే ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది, వాస్తవేనా? కొందరు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యడు, ఎమ్మెల్యే ఈయనకు చెప్పిండు అని చెప్పేసి వాళ్ళు సొంతంగా కలలు కంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఎవ్వరికి కూడా మాట ఇవ్వలేదు. మీరు జనాలలో ఉండి జనాల ఆదరణ పొంది ఉండండి, రేపు అల్టిమేట్గా సర్వే జరుగుతుంది, ఎవరైతే వాళ్ళకి క్యాపబిలిటీ అనిపిస్తూ వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనం అన్ని విషయాలలో మనము చొరువుగా ఉన్నాం కాబట్టి మనకు అటువంటి నమ్మకం లేదు అన్నది లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారంటే ఏం చెప్తారు? మాకు అదృష్టం, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సుధీర్ అన్నటువంటి వ్యక్తి మాకు దొరకడం మాకు చాలా అదృష్టం. పొద్దున్న లేస్తే పబ్లిక్లో ఉండి రేపు ఏది ఉన్నా కానీ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా చేయడం, ఆఫీస్కి ఎంతమంది వచ్చినా ఇంత కూడా అలసట లేకుండా ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వడం. మళ్ళా ఇవన్నీ కాకుండా పార్టీ క్యాడర్ని ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ప్రతి డివిజన్లో ఉంటుంది, లీడర్లకి సమీకరణ లేకుండా ఉంటుంది, పిలుచుకొని మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి, అందరు కలిసి చేసుకోండి, అల్టిమేట్గా ఒక దగ్గర కాబట్టి ఇంకో దగ్గర న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి అందరికీ న్యాయం చేస్తాడు సుధీర్ అన్న, ప్రతి ఒక్కరికి. డెవలప్మెంట్లో ఇక అది మాట్లాడుకోవద్దు, ఎన్నో క్యాప్షన్స్ ఉన్నాయి సుధీర్ అన్నకి, ఒకటి కాదు రకరకాల క్యాప్షన్స్ ఉన్నాయి సుధీర్ అన్నకి. మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక మాకు లోతట్టు ప్రాంతం ఉండే కాబట్టి డ్రైన్ సిస్టమ్తోనే అవన్నీ సమస్యలు, మేజర్ సమస్యలు తీరిపోయినాయి. ఇక మిగిలింది ఒకటి మాకు బైరామూడ చెరువు, మేజర్ది అంటే బైరామూడ చెరువు సుందరీకరణ గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సింది ఉండే, ఇంకొంచెం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ది అట్లనే నత్తనడక వదిలేసి ఏదో చిన్న పనులు చేస్తున్నారు. మొన్న పైప్ లైన్లు దిగినాయి, అక్కడ పోయి మేము నిలబడి ఆ పైప్ లైన్లు దిగి అధికారులకి ఫోన్ చేసి వెంబడే కొంచెం త్వరగా చేసేస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ డ్రైనేజ్ వాటర్ స్మెల్ రాకుండా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి కొంచెం మంచిగా అవుతుంది. అట్లనే దాన్ని వాటర్ ప్యూరిఫైయింగ్ చేసేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఒక గ్రీనరీ చేస్తే అది డివిజన్ సంబంధించి చాలా పెద్దగా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేజర్ అదొకటి చాలా బాగా చేయాలి. చెరువు సుందరీకరణ కింద బైరామూడ చెరువు చేస్తే మా డివిజన్లో ఒకటి మంచిగా ఉంటుంది అని చెప్పేసి మా ఆలోచన. ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే చేసే డెవలప్మెంట్ ఏంటి, అసలు మీ వ్యూహం ఏంటి, మీ ప్రణాళిక ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నా కాబట్టి కర్మన్గఢ్ సంబంధించి డివిజన్ మొత్తం తీసుకుంటే కర్మన్గఢ్ గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రామ్లీలా మైదానం నుంచి మొదలు పెట్టుకొని అక్కడ గ్రౌండ్ ఒకటి పెద్ద గ్రౌండ్, అది ఈ డివిజన్లో కానీ ఎక్కడ చూసుకున్నా పెద్ద రామ్లీలా మైదానం అనేది చాలా పెద్దది. ఆ గ్రౌండ్ని చాలా బాగా ప్రజల అందుబాటులో అన్ని విధాలుగా పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అది కూడా అందుబాటులో చేసేసి అందరికీ విశాలంగా కూర్చున్న విధంగా లైబ్రరీ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, సీజనల్గా వస్తాయి కదా పండుగలు, ఆ పండుగలు కూడా అందరు కలిసి అక్కడ చేసుకునే విధంగా దాన్ని చాలా బాగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ జిమ్ పెట్టినాం. ఇంకా చాలా చేయాలి, దాన్ని చేసేసి స్టూడెంట్స్కి మెయిన్ ఒక సండే కానీ వస్తే ఇవాళ రేపు అంతా బయట పేమెంట్ లాగా అయిపోయింది. మేము చిన్న ఉన్నప్పుడు చాలా విశాలంగా ఆడుకునేది, ఇప్పుడు డబ్బులు పెడితేనే ఆడుకునే స్టేజ్కి అయిపోయింది. ఆ డబ్బులు లేకుండా మంచిగా వచ్చి దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కటి కాలనీలలో కమిటీ హాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్కులు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని పార్కులు సుధీరాన్ని డెవలప్ చేసిండు. ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్లు అవి పాత ఉన్నాయి, పోల్స్ అవి అవన్నీ కూడా మేము ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళాం, ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా చెప్పినాం. ఇంకెక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో కరెంటుకి సంబంధించి డ్రైనేజ్ అయితే మంచిగా అయింది, ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ లైటింగ్ సిస్టమ్ కానీ పార్క్స్ కానీ ఈ వివిధ రకాలు ఏవైతే ఉన్నాయో కాలనీలో ఇంకా వాళ్ళకి మనకు తెలియకుండా కూడా కాలనీలో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, అవి కూడా వాళ్ళని తెలుసుకొని ఏ ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా మేము చేయగలుగుతాం.